జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఊసేలేదని బీఆర్ఎస్ పార్టీ నాయకులైనటువంటి కేటీఆర్, హరీష్ రావు ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ పేరు అలాగే చంద్రబాబు గారు హైదరాబాద్ని అభివృద్ధి చేసిన విధానం గురించి కూడా మాట్లాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఊసే ఎత్తలేదు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. జూబ్లీహిల్స్లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా అసలు వైకాపాకి చెందినటువంటి అధినేత జగన్మోహన్ రెడ్డి ఊసేలేదని, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులైనటువంటి కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, వారిద్దరూ అసలు జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన తీసుకురాలేదు. కానీ తెలుగుదేశం పార్టీ ప్రస్తావన కానీ అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన కానీ తీసుకురావడం జరిగింది. వారు అసలు హైదరాబాద్ని ఎలా అభివృద్ధి చేశారనేది కూడా చెప్పడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి పేరు మాత్రం వీరిద్దరు అసలు ఎత్తలేదు. ఏంటి, ఎలా చూడాలి దీన్ని? అంటే జగన్మోహన్ రెడ్డికి అసలు హైదరాబాద్ తోటి సంబంధం ఏంటి అనేది ఒక ప్రశ్న. ఆయన ఈ రాష్ట్రం విడిపోవటానికి ముందు స్వతంత్ర బావుటాన్ని ఎగరేశారు. ఆయన అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు మరి ఆయన అటు తర్వాత కేవలం ఆంధ్ర రాజకీయాలకే పరిమితమయ్యారు. ఈ పరిస్థితుల్లో ఆయన పేరు ఎత్తాల్సిన అవసరం లేదు. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సానుభూతి పరులు కొంతమంది ఇక్కడ సెటిలర్స్గా ఉన్నారు కదా, వాళ్ళ ఓట్ల కోసమైనా ఎత్తాల్సిన అవసరం ఉంది. కానీ అంటే జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన తీసుకొస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరుల ఓట్లు ఎక్కడ దూరం అవుతాయనే ఉద్దేశంతోనే అంటే ఒక 2-3 కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డిని తీసుకుని వస్తే సీన్లోకి వైఎస్ రాజశేఖర రెడ్డి వస్తారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏంటండి, ఆయన ఐడెంటిటీ ఏంటి? వైఎస్ఆర్ పార్టీ పెట్టారు అంటే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసినట్టు అవుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేస్తే అటు ఏమవుతుంది? కాంగ్రెస్ పార్టీకి వెళ్తుంది ఆ క్రెడిట్. ఆయన బతికున్నంత కాలం ఆయన కాంగ్రెస్లోనే ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు ఈయన ఎగ్జిస్టెన్స్ కోసం ఆయన పేరు వాడుకున్నారు తప్పితే వేరే ఏం కాదు కదా. అందుకని నిజంగా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా కాకపోతే గనక ఆయనకి ఎగ్జిస్టెన్స్ ఏముందండి? లేదు కదా. తేనెతుట్టని కదిపినట్టు అవుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తితే గనక. వైఎస్ఆర్ పార్టీ అధినేత అని అనాలి. ఒట్టి జగన్మోహన్ రెడ్డి అంటే ఏ జగన్మోహన్ రెడ్డి అనుకుంటారు. వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అనగానే వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చేస్తాడు సీన్లోకి. అందుకోసం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తే అవకాశం లేదు. ఇకపోతే వీళ్ళ పేర్లు ఎందుకు ఎత్తారు అంటే టీఆర్ఎస్ పార్టీలో తెలుగుదేశం నుంచి వచ్చి చేరిన సానుభూతి పరులు ఎవరైతే ఉంటారో, తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి కానీ అభిమానులు కానీ ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి అలా ఉన్న ఇక్కడున్న సెటిలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి గాలం వేయటానికి మాత్రమే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ని కానీ వాడుకున్నారు తప్పితే. అసలు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి ప్రధాన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మరి ముగ్గురికి తెలుగుదేశం పార్టీ మూలాలు ఉన్నాయి. అవును, ముగ్గురికి తెలుగుదేశం పార్టీ మూలాలు ఉన్నాయి. అయితే ఉన్నప్పటికీ కూడా ఈవేళ వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ సెటిలర్స్కి గాలం ఎట్లయ్యాలి. ఈ తెలుగుదేశం మూలాలు ఉండి తెలుగుదేశం రాజకీయాలతో పరిచయం ఉండి ఇప్పుడు కామ్గా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అటు టీఆర్ఎస్లో చేరటం ఇష్టం లేదు, ఇటు బీజేపీలో చేరటం ఇష్టం లేకుండా కొంతమంది న్యూట్రల్గా ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పగానే వాళ్ళకు సంతోషం అయిపోయి అబ్బో హరీష్ రావు గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఇష్టపడుతున్నారు, మనకిష్టమైన నాయకుడిని ఆయన పొగుడుతున్నాడు కాబట్టి సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి ఆయనకి మనం ఓటేద్దాము అనే ఒక ఉద్దేశంలో ఇప్పుడు వాళ్ళు ఎన్ని ఎలక్షన్ జిమ్మిక్కులండి. నిజమైన ప్రేమ లేదు, కడుపులో కత్తులు పెట్టుకుని కావులిచ్చుకోవడం అంటారు చూసారా. ఇట్లాంటివి చాలా ఇట్లాంటివి చెప్పుకోవచ్చు. కడుపులో కత్తులు పెట్టుకుని కావులిచ్చుకోవడం అంటే ఏందండి? అసలు నిజంగా మీకు అంత ఇష్టమే ఉంటే గనక చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మీరు మాట్లాడిన మాటలేంటి?
మీరేం మాట్లాడారు? దాని మీద కూడా ఇప్పుడు కేటీఆర్ ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకు ఓట్ల నేపథ్యంలో ఆ క్లారిటీ ఇచ్చుంటారు. ఇదే వీళ్ళ కుప్పిగంతులు అవే. వీళ్ళ కుప్పిగంతులు ఏంటి అంటే, ఎవరైతే కోపం వచ్చిందో ఆ రోజు, మీకు ఇక్కడ ఏం పని, మీ ఊర్లో చూసుకోవచ్చు కదా అని మాట్లాడారు కదా. మరి అలాంటి వాళ్ళు చేసిన అభివృద్ధి గురించి మీరు ఎందుకంటే ఇప్పుడు మాట్లాడుతున్నారు? మాట్లాడకూడదు కదా. మీరు మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటి అంటే, మీకు అర్థమైపోయింది సెటిలర్స్ మన చెయ్యి జారిపోతున్నారు అని, మనకు ఓటెయ్యరు అనేది అర్థమైంది. వాళ్ళు వెళ్తే బీజేపీ కన్నా వేస్తారు, లేదంటే కాంగ్రెస్కి వేస్తారు అనే ఒక అనుమానం మీకు వచ్చేసింది. ఆ ఓటమి భయం మిమ్మల్ని మీ చేత ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడిస్తుంది తప్పితే వేరే ఏమీ కాదు. జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తే అవకాశమే లేదు అసలు. ఎందుకంటే ఆయన ఏమి చేయలేదు కాబట్టి, తెలంగాణ ప్రాంతానికి ఆయన ఏమి చేయలేదు. కేవలం ఆయన చేసింది ఏంటి అంటే, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు అంతే. ఆయన రాయలసీమ మనిషిగానే చూస్తారు, తెలంగాణ మనిషిగా ఆయన ఏం గుర్తించరు. అందుకోసం వాళ్ళు చాలా తెలివిగా ఈ విషయంలో, నిజంగా 5 సంవత్సరాలు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న టైంలో, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న టైంలో ఎవరితోటి మీరు పక్క రాష్ట్రం వాళ్ళతోటి, మొన్ననే కదా వాళ్ళు మనం అన్నదమ్ములుగా విడిపోయాము, అన్నదమ్ములుగా విడిపోయి మంచిగా ఉందాము, ఇలా తగాదాలు ఆడుకోవద్దు అని సూక్తి ముక్తావళి చెప్పిన మీరు, మరి మీరు నిజంగా అన్నదమ్ముల్లాగా ఉన్నారు వాళ్ళతో? ఆంధ్ర వాళ్ళతో లేరు, నాయకులతో లేరు. కానీ ఒక అమాయకుడు వచ్చాడు, ఇప్పుడే స్కూల్ నుంచి బయటకు వచ్చిన అవుట్ గోయింగ్ స్టూడెంట్ లాంటి స్టూడెంట్ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి, అనుకోకుండా సీఎం అయ్యాడు. ఈ అబ్బాయిని కనుక మళ్ళేసుకుంటే మన రాష్ట్రానికి చాలా లాభం చేసుకోవచ్చు అనే కదా జగన్మోహన్ రెడ్డిని పొగిడి, జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి భోజనాలు చేసి వచ్చి, జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్న ఆ మంత్రులకి వెళ్ళి భోజనాలు చేసి వచ్చి, అక్కడ భోజనాలు చాలా బాగున్నాయి అని చెప్పి, మీరు చేసిన మామూలు రచ్చన మీరు చేసింది. ఆంధ్ర ప్రజలైతే మర్చిపోతారని అనుకోవద్దు మీరు. ఇవాళ ఏదో మీకు అవసరం పడింది కాబట్టి, ఏదో ఒక దింపుడు కళ్ళెం ఆశలో మీరు ఈ ప్రేలాపనలు పేలుతున్నారు. కానీ ఆ రోజు మీరు మాట్లాడిన మాటలేంటి? ఆంధ్ర వాళ్ళని ఎంత హ్యూమిలియేట్ చేశారు మీరు ఆ రోజు చేసి. ఆంధ్రాని వాళ్ళని దొంగలుగా చూపించి, బూచిగా చూపించి మీరు దొంగ ఉద్యమాలు చేసుకున్నారు, దొంగ పోరాటాలు చేశారు. సరే, మీకు ఏదో కాలం కలిసి వచ్చింది, అది వేరే విషయం. కానీ జగన్మోహన్ రెడ్డి తోటి కుమ్మక్కయ్యి ఆంధ్రాకి ఎంత అన్యాయం చేశారు. 10th షెడ్యూల్ 11th షెడ్యూల్లో ఉన్న ఆస్తులు పంపకాలు చేయలేదే, కరెంటు బిల్లులు బకాయిలు మీరు ఇవ్వలేదే, కరెంటు బకాయిలు. అలాగే ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళని అటు వాళ్ళు వెళ్ళిపోమన్నారు, ఇటు మీరు తీసుకోలేదు. త్రిశంకు స్వర్గంలో కొన్ని 100 మంది ఎంప్లాయీస్ని ఉంచారా పోస్టింగ్ ఇవ్వకోకుండా? ఇట్లాంటివి చెప్పుకుంటేనండి కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. అంత చేశారు కదా మీరు, అధికారం ఉంది కదా అని వినే జగన్మోహన్ రెడ్డి దొరికాడని చెప్పి బాబాయ్ అబ్బాయిల్లాగా మీరు ఎన్నో నాటకాలు ఆడి ఆ రాష్ట్ర ప్రయోజనాలను కొల్లగొట్టారు కదా మీరు. మరి ఇన్ని చేశారు, ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి పనికి రాకుండా పోయాడు. గమనించారా వీళ్ళ తెలివితేటలు? ఇప్పుడు వీళ్ళు ఏది అవసరమైతే అది చేసే మనుషులు కాబట్టే ఇవాళ ఈ దయనీయమైన పరిస్థితి టీఆర్ఎస్ పార్టీకి దాపురిచ్చింది. పైగా ఎన్ని అవకతవకలకు పాల్పడుతున్నారు, ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు. అసలు కేటీఆర్ ఆ సవరణ ఇచ్చుకోవడం నాకు చాలా నవ్వు వస్తుంది. ఆ రోజు ఏమన్నావో ఈ రోజు కూడా అదే మాట మీద నిలబడు, మర్యాదన్నా మిగులుతుంది. ఆత్మగౌరవం అని చెప్తారు కదా, ఆత్మగౌరవ ఘోష అని చెప్తారు కదా. ఏమైపోయింది మీ ఆత్మగౌరవం? ఒక్క ఎమ్మెల్యే సీటుకి మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతారా? ఆ మాట మీద నిలబడొచ్చుగా. ఓకే, సరే, ఏది ఏమైనా వాళ్ళ రాజకీయాలకి, అవకాశవాద రాజకీయాలకి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా, క్లాసిక్ ఎగ్జాంపుల్గా మిగిలిపోతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.